ఈ అన్నని అడ్రస్ అడుగుతుంటే చూడండి గిటార్ వాయిస్తున్నాడు. మన హైదరాబాద్ టు పాకిస్తాన్ రైడ్ డే 2 లో నేను ఏం చేసిన అంటే నైట్ జబల్పూర్ లో ఆగిన కదా, ఇక్కడ నుంచి నాన్ స్టాప్ అయోధ్యకి 550 కిలోమీటర్స్ ఉంది. 11 గంటలు చూపిస్తుంది టైము. కొంచెం దూరం వెళ్ళినాక హైవే మాయమైపోతుంది లేండి. అందుకని అబ్బా ఈ మధ్యప్రదేశ్ రోడ్ల మీద తోలుతుంటే మాత్రం నాకైతే ఫారెన్ కంట్రీలో తోలుతున్నట్టే ఉంది. అంత క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయి. ఎక్సెప్ట్ ఇగోండి ఇట్లాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు తప్ప. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మొత్తం డొక్కు రోడ్ వచ్చింది. కానీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఆగిన. ఇక్కడ ఈ వాచ్మెన్ అంకుల్ నన్ను వింత వింత క్వశ్చన్లు అడుగుతున్నారు. లోపలికి వెళ్ళేసి మంచి ఆలు పరాటా అయితే తినేసి వచ్చిన. చూడడానికి ఇది పిజ్జా లాగుంది కానీ పిజ్జా కాదు, టెన్షన్ పడకండి, ఇది ఆలు పరాటానే. కెమెరాకి వెళ్ళి చూసి నవ్వమన్నా అన్న ₹1,00,000 నవ్వు నవ్విండు. నా బండి కుడితిదాయినట్టే తాగుతుంది పెట్రోల్. ఇక్కడ ఈ పెద్ద మనిషి చూడండి ఎండకి ముడ్డి గాలద్దని బండి మీద దుప్పటేసుకుని వచ్చిండు. ఇక్కడితో హైవే ఎండ్ అయిపోయింది ఎందుకంటే ప్రయాగ్రాజ్ వచ్చేసింది. ముందలేదో ర్యాలీ జరుగుతుంది, చెమటలతో నేతే తడిసిపోయినా. అందుకనే ఆగి ఒక కొబ్బరి బొండం తాగిన. ఒకటి కొంటే 2 ఫ్రీ అని చెప్పేసిండు. వెంటనే తాగేసిన. తాగిన తర్వాత ఏప్రిల్ ఫూల్ అన్నాడు. 3టికి బిల్ కట్టాల్సి వచ్చింది. నేను ఎయిర్బిఎన్బి లో ఒక రూమ్ బుక్ చేసుకున్నా. ఇక్కడ ఒక అన్నని పిలిచి అడ్రస్ అడిగితే ముందు వెనక తీగలు దిగిపోయేదాకా గిటార్ వాయించి అడ్రస్ చెప్పిండు. రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి టుక్ టుక్ లో టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినా. అంటే మధ్యలో 2 సమోసాలు కూడా వేసినలేండి. నాకు టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ఫుల్ పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది. దర్శనానికి అయితే 4 hours పడుతుందని చెప్పారు. నాకు ½ an hour లో అయిపోయింది మొత్తం. మనం సోషల్ మీడియాలో చూసిన దానికన్నా స్వామివారు 100 రెట్లు అందంగా ఉన్నారు. తర్వాత ఒక ఉడ్పీ హోటల్ కి వెళ్ళి డిన్నర్ చేసి రూమ్ కి వచ్చేసిన. ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ బైకర్ కూడా ఇండియా టు పాకిస్తాన్ బైక్ మీద వెళ్ళలేదు. ఫస్ట్ టైం తెలుగుడుగా నేనే వెళ్తున్నా. నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి.